బలి వస్తువా, బలిచ్చు వ్యక్తియా, ఏది ప్రాముఖ్యమైంది? ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే, హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను హేబేలును ఇద్దరు అన్నదమ్ములు కలరు. వీళ్ళిద్దరూ ఆదాము సంతానము. కయీనేమో వ్యవసాయం చేస్తూ ఉంటాడు, పొలాన్ని సేద్యం చేసేటువంటి వాడు. తన పంట పొలంలో నుండి కొంత దేవునికి అర్పణగా తీసుకొని వచ్చాడు. దేవుడు దానిని అంగీకరించలేదు. తరువాత హేబేలేమో గొర్రెల కాపరి. ఇతను కూడా తన గొర్రెల మందల్లో నుండి క్రొవ్విన కొన్నిటిని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. అయితే దేవునికి మాంస సంబంధమైన బలి ఇష్టమైందనా? కాదు. లేదా రక్త సంబంధమైనది మాత్రమే దేవునికి ఇష్టమైందని అనుకుంటున్నామా? అది కూడా కాదు. దేవుడు నైవేద్య బలిని కూడా కోరుతున్నటువంటి వాడు. లేవికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం నైవేద్య బలిని దేవుడు అంగీకరించినట్లు. మరి దేవునికి బలిచ్చే వ్యక్తి, బలి వస్తువా, ఏది ప్రాముఖ్యమైంది? బలిచ్చే వ్యక్తి ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇదిగో అదే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? కయీనుతో ప్రభువు ధాన్యాన్ని కాదు నువ్వు తీసుకురావాల్సింది, నువ్వు కూడా గొర్రెలను తీసుకురా, నేను అంగీకరిస్తాను చెప్పలా. ఏమని చెప్తా ఉన్నాడు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటున్నాడు. అంటే సత్క్రియ చేసేవాడిగా ఉంటే ఇదిగో నేను అర్పణను అంగీకరించేవాడిగా ఉంటాను. అంటే దేవునికి ఇచ్చేటువంటి అర్పణ, ఏ అర్పణైనా నీ హృదయపూర్వకంగా దేవుని పని నిమిత్తం, దేవుని సేవా పరిచయ నిమిత్తం నువ్వు కానుకను అర్పణ ఇస్తావో దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అయితే పాపము లేని సత్క్రియలతో కూడిన విశ్వాస సంబంధమైన అర్పణ దేవునికి ఇష్టమైంది, అంగీకార యోగ్యమైంది. కనుక దేవునికి మనం ఇచ్చే అర్పణ విశ్వాసంతో కూడినదై సత్క్రియలతో కూడినదై ఉండినప్పుడు దేవుడు మన అర్పణను అంగీకరిస్తాడు. దేవునికి ఇచ్చేటువంటి బలి వ్యక్తిగా వస్తువు కాదు ప్రాముఖ్యమైనది, బలిచ్చేటువంటి వ్యక్తి యొక్క హృదయము, క్రియలు, వ్యక్తిత్వము ప్రాముఖ్యమైనది. కనుక మనము సత్క్రియలతో దేవుని వెంబడిస్తూ విశ్వాస జీవితంలో హేబేలు ఎలాగైతే మొట్టమొదటి విశ్వాస వీరుడు హేబేలే. కనుక హేబేలు అయితే విశ్వాసంతో తన కలిగినటువంటి దానిలో కొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని సత్క్రియలతో కూడా దేవునికి అర్పణ చేశాడు. అలాగనే మనము సత్క్రియలతో కూడా విశ్వాసంతో మన కలిగిన దాంట్లో మనం దేవునికి అర్పణ చేద్దాం. దేవుడు మన అర్పణను అంగీకరిస్తాడు. దేవుడు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. కృపాసత్య సంపూర్ణుడైన దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి దేవా, మరి ఎందరైతే దేవా నీకు అర్పణగా తన కష్టార్జితం నుండి కలిమిలో నుండి దేవా మరి సేవా పరిచయ నిమిత్తం ఎందరైతే దేవా మరి నీకు అర్పిస్తున్నారు ప్రభా, వారిని మీరు అంగీకరిస్తున్నందుకు దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రాముఖ్యంగా ప్రభా వారి ఇచ్చేటువంటి అర్పణ సత్క్రియలతో కూడినదిగా ఉండాలనేటువంటి దేవ మరి ఉన్నటువంటి విషయాన్ని వారందరికీ అర్థమవునట్లుగా పరిశుద్ధ కార్యాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రం. వారు ఇచ్చినటువంటి అర్పణ కూడా మీరు అంగీకరించి మీరే దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రాముఖ్యంగా ప్రభా నీకు హృదయం అనే అర్పణను అంగీకరించేవారుగా సమస్త మానవాళి ఉండాలంటే నీ సదుద్దేశంతో ప్రభా నీవు కలువరి శిలువలో మీరు చేసిన ప్రాణ త్యాగమును బట్టి, యజ్ఞాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముతూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్.